ఏమండి మీరేమనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి వెళ్ళి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే టెస్ట్లో వేసి కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫోన్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై ట్యాప్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని టెస్ట్లో వేసుకైతే ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. కింద బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఇందాక ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడైతే యాడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే ఒక బీట్ మార్క్ ఉండేది కదా, సాంగ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇమేజ్ వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే లైట్గా జూమ్ అయితే చేసుకొని ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్పై క్లిక్ చేయండి. కలర్ అండ్ లైట్పై అయితే క్లిక్ చేసి ఇక్కడైతే ఎక్స్పోజర్ అండ్ గామా ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్పై అయితే క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ని అయితే ఒక 18 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్కి బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. గామాని అయితే ఒక 1.10 అయితే సెట్ చేసుకోండి. బ్యాక్కి వచ్చి మళ్ళీ ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ రైట్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే సాఫ్ట్ గ్రో ఉంది కదా, దానిపై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే ఒక 14 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటే మీ ఇమేజ్ అయితే లైట్ వీడియో అయితే నీట్ అండ్ గ్రోగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే బ్యాక్కి వచ్చేసి చూస్తున్నాను కదా, వీడియో అయితే నీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.